గురుభ్యో నమః. డబ్బు వాస్తు చిట్కా. డబ్బు కొరత మిమ్మల్ని వదలకుండా వెంటాడుతుంటే ఈ ప్రత్యేకమైన వస్తువులు ఇంటికి తీసుకురండి, ధనవంతులుగా మారండి. డబ్బు వాస్తు చిట్కాలు. ఈ కాలంలో డబ్బు లేకుండా ఒక్క అడుగు కూడా వేయడం కష్టం. డబ్బు సంపాదన ప్రజలు కష్టపడి పనిచేస్తారు, తద్వారా వారి కుటుంబం ఆర్థికంగా సుస్థిరంగా ఉంటుంది. అయితే రోజువారీ ఖర్చులు పెరిగిపోయిన కారణంగా సాధారణ మనిషి అప్పుల్లో మునిగి తేలుతాడు. అయినప్పటికీ వాస్తుశాస్త్రం అప్పుల నుండి విముక్తి మరియు డబ్బు కొరతను దూరం చేయడానికి కొన్ని ప్రత్యేక ఉపాయాలను సూచిస్తుంది. వాస్తు నిపుణుల ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల అదృష్టం పెరుగుతుంది మరియు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక కృప ఉంటుంది. ఇది ఆర్థిక స్థితిని రోజురోజుకు మెరుగుపరుస్తుంది. ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు కొరత ఉండి విముక్తి పొందడానికి ఇంట్లో వస్తువులను తీసుకురావాల్సిన వస్తువులు తెలుసుకుందాం. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది. 1. కుబేర యంత్రం. శాస్త్రం ప్రకారం కుబేరుని ధనము మరియు సంపదకు దేవతగా పరిగణిస్తారు. కుబేరుని ప్రసన్నం చేయడం ద్వారా డబ్బు కొరతను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇంటి ఈశాన్య దిశలో కుబేర యంత్రం ఏర్పాటు చేసుకోండి. అలా చేయడం వల్ల అన్ని రకాల వాస్తు దోషాలు దూరం అవుతాయి మరియు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది. 2. ముత్యాలు. వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బుల పెట్టెల్లో ముత్యాలు ఉంచడం వల్ల లక్ష్మీదేవికి ప్రసన్నరాలై ఆర్థిక సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారు. ఈ ఉపాయాన్ని అనుసరించడానికి ఏదైనా శుక్రవారం రోజు ముత్యాలు తీసుకుని ఎరుపు బట్టల్లో కట్టి డబ్బు పెట్టే లేదా ధనంలో ఉంచే స్థానంలో ఉంచండి. ఇది లక్ష్మీదేవిని సంతోషపెట్టి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఏకాక్షి కొబ్బరికాయ. పూజల్లో ఏకాక్షి కొబ్బరి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం ఏకాక్షి కొబ్బరిని గంగాజలంతో శుద్ధి చేసి ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక కృప లభిస్తుంది. ఇది ఉద్యోగం మరియు వ్యాపారంలో ప్రగతికి దారితీస్తుంది. అంతేకాకుండా ఈ ఉపాయం ద్వారా భయంకరమైన అప్పుల నుండి కూడా విముక్తి లభిస్తుంది. వెండి ఏనుగు. వాస్తు ప్రకారం గజలక్ష్మి వాహనం ఏనుగు. లక్ష్మీదేవికి ఏనుగులంటే ప్రియమైనవి. అందువల్ల ఇంట్లో వెండి ఏనుగులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తారు. ఫలితంగా ఆ కుటుంబంలో సుఖము, శాంతి మరియు సంపద నిరంతరం నెలకొంటుంది. పిల్లన గురవి. వాస్తు నిపుణుల ప్రకారం శ్రీకృష్ణునికి ప్రియమైన వస్తువుని పిల్లన గురవిని ఇంట్లో ఉంచడం వల్ల డబ్బు ఆకర్షితమవుతుంది. ఇంట్లోని పిల్లన గురవి ఉంచడం వల్ల సుఖం మరియు సంపద లభిస్తుంది. అదే సమయంలో లక్ష్మీదేవి యొక్క కృప కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఇంకా కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితి రోజురోజుకు మెరుగవుతుంది. ఈ వాస్తు టిప్పును అనుసరించి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోండి మరియు సంపదను ఆకర్షించుకోండి. ధన్యవాదాలు.